నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. కొన్ని రోజుల్లో ఏపీలో శీతాకాల సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. అయితే మాజీ సీఎం జగన్ కనీసం ఇప్పుడైనా అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ ఎమ్మెల్యే సుమాని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే పదే గుర్తు చేస్తున్నారు. మళ్ళీ ఇంతలోనే జగన్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు. జగన్ ఏమో ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈసారి అయినా జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఉత్కంఠగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళతారా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. జగన్ అసెంబ్లీకి వస్తేనే బాగుంటుందన్నది కూటమిలోని 3 పార్టీలు అంటే టీడీపీ, బీజేపీ, జనసేనల కోరిక. అసెంబ్లీలో జగన్ ఉంటే ప్రతిదానికి ఆయన వంక చూసి తప్పులను ఆయనను బాధ్యుడిగా చేసి తమ ఘనకీర్తిని చాటుకుంటూ దెప్పి పొడవాలన్నది కూటమిలోని పార్టీల వ్యూహం. జగన్ మాత్రం ఆ అవకాశం వారికి ఇవ్వడం లేదు. అందుకే కూటమి పార్టీలు గింజుకుంటున్నాయి. జగన్ ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని తీర్పు అనుకూలంగా వస్తే జగన్ అసెంబ్లీకి రావచ్చు, లేకపోతే ఆయన వ్యూహం ఏమిటి అన్నది చూడాలి. అయితే స్పీకర్ మాత్రం ఎమ్మెల్యేగానే జగన్ అసెంబ్లీలో ఉంటారు అని పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు అవకాశాలు ఇస్తామని అంటున్నారు. అంటే జగన్ కోరుకుంటున్నట్టు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని డైరెక్ట్గానే చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే జగన్ అసెంబ్లీకి రావాలని అధికార పక్షం కోరడంలో వ్యూహం ఉంది. జగన్ రాకుండా ఉండడంలో కూడా మరొక వ్యూహం ఉంది. చూడాలి మరి ఎవరి వ్యూహంలో ఎక్కువ పదునుందో. Please subscribe .news.